జయ శ్రీరామకృష్ణ. శ్రీ శారదాదేవి జయరాంబాటి తీర్థయాత్రల వివరాలు. శ్రీ శారదాదేవి జయరాంబాటి తీర్థయాత్రలు ఆమె చివరి దశలో జరిగాయి. ఇది ఆమె జన్మస్థలము, సమీపంలోని గ్రామము. ఇక్కడ ఆమె ఆరోగ్య సమస్యల మధ్య శిష్యుల సేవలో గడిపారు. ప్రయాణ వివరాలు. 1919 జనవరిలో కలకత్తా నుండి జయరాంబాటికి వెళ్ళి 1 సంవత్సరం పాటు అక్కడే ఉన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించిన గ్రామస్తులు శిష్యులతో భక్తి సమయాలు గడిపారు. ఇక్కడే చివరి 3 నెలల ధ్యానము, జపాలలో మునిగారు. చివరి రోజులు. ఫిబ్రవరి 27, 1920న ఆరోగ్యం మరింత బాగుపడకపోవటంతో కలకత్తాకు తీసుకెళ్లగా జూలై 20న మహాసమాధి పొందారు. జయరాంబాటి ఆమెకు మానసిక శాంతి, భక్తి ఆశ్రయంగా ఉంది. జయరాంబాటిలో శారదాదేవి గడిపిన కాలంలో జరిగిన సంఘటనలు. శ్రీ శారదాదేవి జయరాంబాటిలో ఆమె జన్మస్థలం, సమీపంలోని గ్రామము. చివరి దశలో గడిపిన కాలము ఆమె మహాసమాధి ముందు మానసిక శాంతి కోసము ముఖ్యమైనది. 1919, 1920 మధ్య ఆమె ఆరోగ్య సమస్యలతో ఇక్కడ శిష్యుల సేవలో ఉండి ధ్యానము, జపాలు చేశారు. ఆరోగ్య సమస్యలు. చివరి సంవత్సరంలో గాయత్రి మంత్రజపము ఎక్కువ చేయడం వల్ల ఆమె దంతాలు, శరీరము బలహీనమైంది. జయరాంబాటిలో గ్రామస్తులు శిష్యుల సేవలో గడిపారు. రోజు పూజలు, భజనలు జరిగేవి. ఆధ్యాత్మిక సంఘటనలు. ఇక్కడే ఆమె చివరి 3 నెలలు పూర్తి ధ్యానంలో మునిగారు. శిష్యులకు నా మరణము తర్వాత కూడా నేనే ఉంటాను అని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 1920లో ఆరోగ్యం మరింత క్షీణించి కలకత్తాకు తీసుకువెళ్ళబడింది. చివరి రోజుల ప్రాముఖ్యత. ఈ కాలంలో ఆమె శిష్యులతో వారి భవిష్యత్తును చర్చించి శ్రీ రామకృష్ణ మిషన్కు ఆశీర్వాదం చేశారు. జయరాంబాటి ఆమెకు భక్తి ఆశ్రయంగా మారింది. జయరాంబాటిలో శారదాదేవి భక్తులు ఎవరు? జయరాంబాటిలో శ్రీ శారదాదేవి చివరి దశలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రామకృష్ణ శిష్యుల ప్రధాన భక్తులుగా ఉండేవారు. వీరు ఆమె సేవలో ఆధ్యాత్మిక సమీపంలో పాల్గొన్నారు. ప్రధాన భక్తులు, గ్రామస్తులు. జయరాంబాటి గ్రామీణులు ఆమెను తల్లిగా భావించి రోజువారీ పూజలు, భజనల్లో పాల్గొన్నారు. ఆమె ఆరోగ్య సమస్యల సమయంలో సేవ చేశారు. కుటుంబ సభ్యులు. ఆమె తల్లి సుందరీదేవి, సోదరీమణులు రాజని, కౌమారి వంటి బంధువులు సమీపంలో ఉండి సహాయం చేశారు. రామకృష్ణ శిష్యులు. స్వామి శారదానంద, గోపాల్మాత, యోగిన్మ, లక్ష్మీదీది వంటి శిష్యులు కలకత్తా నుండి వచ్చి మార్గదర్శనం పొందారు. పాత్ర. ఈ భక్తులు ఆమె చివరి నెలల్లో ధైర్యం ఇచ్చి శ్రీరామకృష్ణ సంప్రదాయాన్ని కాపాడారు. ఆమె మహాసమాధి తర్వాత జయరాంబాటి ఆమె స్మారకాలయంగా మారింది.